సీఎం రేవంత్ మాట్లాడుతూ 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ మారాలి, అందుకు మోదీ సహకారం కావాలన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణకి కూడా గుజరాత్ కి 10 ఏళ్లలో ఎంత ఇచ్చామో అంత ఇస్తాము, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं. సో విన్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు. 2034 కల్లా $1 ట్రిలియన్ ఎకానమీగా మారాలి, 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ మారాలి, అందుకోసం ప్రధాని మోదీ సహకారం కావాలి, తెలంగాణ ప్రజలు కూడా మోదీ మీద ఆశలు పెట్టుకున్నారు అంటూ రేవంత్ మాట్లాడారు. దానికి ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. గుజరాత్ కి 10 ఏళ్లలో ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంత ఇస్తాం, కానీ అలా చేస్తే మీకు ఇప్పుడు ఇస్తున్న దాంట్లో సగమే ఇచ్చినట్లవుతుంది, అలా మీకు ఓకేనా అంటూ చమత్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణకి ఏమేం చేశారో కూడా ఆయన వ్యాఖ్యానించారు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं.
लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है। రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడను అన్నారు. సో నేను కూడా రాజకీయాలు మాట్లాడను అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు ఇది రాజకీయ వేదిక కాదు అంటూ ఒకరినొకరు చమత్కరించుకున్నారు. గుజరాత్కి 10 ఏళ్లలో ఎంత ఇచ్చామో తెలంగాణకి అంతే ఇస్తే ఇప్పుడిస్తున్న నిధులలో కేవలం సగం నిధులు మాత్రమే వస్తాయి, అది చాలా అంటూ చమత్కరించారు ప్రధాని మోదీ. తెలంగాణకి ఏం చేశామో కూడా చెప్పారు ప్రధాని. రేవంత్ రెడ్డి తన మాట జాగ్రత్తగా వినాలని మోదీ వేదికపైనే వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో కేవలం 1000 కోట్లు మాత్రమే రైల్వేకి ఇచ్చాం, తెలంగాణకి 5500 కోట్లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకి 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చామన్నారు. తెలంగాణకి 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు కూడా ఇచ్చామని తెలిపారు. సో ప్రధాని మోదీ మాటలు, రేవంత్ రెడ్డి అడిగారు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించండి అని చెప్పి. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, గుజరాత్కి ఇచ్చినట్టుగా మీకు ఇస్తే ఇప్పుడిస్తున్న నిధులు సగమే అందుతాయి అంటున్నారు ప్రధాని. సభపైనే వేదికపైనే చమత్కరించుకున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఎలాంటి హామీలు కురిపించారనుకోవచ్చు. ఇంకో విషయం, హంసే జోడో అంటే ఏంటి, మోదీ ఏం చెప్పదలుచుకున్నారు? నీలిమ, ఒక క్వైట్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అయితే ఈ కార్యక్రమంలో జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కేవలం రాజకీయాలకు తా ఉండదు, ఈటీ అంశాల గురించి ఏదైతే ఓపెనింగ్స్ కావచ్చు మిగతా అంశాల గురించి మాట్లాడతారు అనుకున్నాను. బట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడుతూనే అటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల గురించి కూడా కోట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు తెలంగాణ గురించి చెప్తూ ఉంటారు, అటు మోదీ వింటుంటారు, బీజేపీ దగ్గర సెంట్రల్ నుంచి అన్నీ వస్తాయని చెప్తూ ఉంటారని అటు కిషన్ రెడ్డి పేరు చెప్పడం, అలాగే అటు బండి సంజయ్ పేరు చెప్పడం కావచ్చు. ఇలాంటి పేర్లు చెప్తూ కూడా ఇంకా మీరు ఏదైతే వికసిత్ భారత్ కోసం తీసుకున్నారో ఆ వికసిత్ భారత్లో మమ్మల్ని కూడా యాడ్ చేయండి, తెలంగాణ ఎకానమీని కూడా యాడ్ చేయండి, ఖచ్చితంగా మేము కూడా మీతో జోడించి ముందుకెళ్తాం. 2034 వరకు 1 ట్రిలియన్ సాధించడానికి కావాల్సిన స్ట్రెంత్ మా దగ్గర ఉంది. ఇప్పటికే 10% జీడీపీని కూడా ఇస్తున్నాం. అలాగే 2040 వరకు కూడా మీరు ఏదైతే ఒక వికసిత్ భారత్ కోసం పెట్టుకున్నారో దాంట్లో 3 ట్రిలియన్స్ వరకు కూడా మేము చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నాం. కానీ ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంచెం గ్రాంట్గా మీరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్తూనే గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినప్పుడు అప్పుడు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ రోజుల్లో అటు మన్మోహన్ సింగ్ ఎలాంటి సహకారాన్ని అయితే మీకు అందించారు, ఆ సహకారం వల్లే మీరు గుజరాత్ని లీడ్లోకి తీసుకురాగలేరు, ఒక మోడల్ లాగా తీసుకురాగలేరు. బట్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, 4 కోట్ల ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మీ వికసిత్ భారత్లో మేము కూడా భాగం అవుతాం, మేము అన్ని అంజల్లో ముందుకెళ్తాం కాబట్టి మా మెట్రో కావచ్చు మిగతా అన్ని అంశాలు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ఏవైతే ఆగిపోయావో వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటాయి. ఇక్కడ పొలిటికల్ కామెంట్ చేయట్లేదు, కానుకుంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తే బాగుంటుందన్న కామెంట్స్ అటు రేవంత్ రెడ్డి సీఎం దగ్గర నుంచి వినిపించడం జరిగింది. అంటే ఒక నవ్వుతూనే ఒక సెటరికల్గా అటు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల గురించి మాట్లాడడం కావచ్చు, అలాగే కావాల్సినటువంటి కార్యక్రమాలు ఢిల్లీకి వచ్చి తను కలిసినటువంటి ఇష్యూస్ని చెప్పకనే చెప్తూనే తమకు ఏం కావాలో అనే దాని గురించి పూర్తిగా వివరించిన సందర్భం కనిపిస్తుంది. దీన్ని చమత్కరిస్తూ దానికి కౌంటర్గా కూడా అటు మోదీ మాట్లాడడం జరిగింది. ఒక్కసారిగా హాల్లో నవ్వులు పూసాయి, బట్ ఒక పొలిటికల్ హీట్ని కూడా రేపాయని చెప్పొచ్చు. ఎందుకంటే అటు మాట్లాడుతున్నాయి, అటు మోడీ ఏదైతే ప్రసంగం స్టార్ట్ చేశాడో దాంట్లో తెలంగాణకి ఇచ్చినటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తూ, అలాగే మెయిన్గా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అటు రైల్వే శాఖకు సంబంధించిన దానిపైన 1000 కోట్లకు పైగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు
తెలంగాణకి 5,500 కోట్ల రూపాయలు ఈ రైల్వే కోచ్కి సంబంధించిన దానిపైన మేము ఇస్తున్నామని చెప్తూనే, అలాగే గుజరాత్ గురించి సీఎం కోట్ చేసిన నేపథ్యంలో అటు పీఎం కూడా గుజరాత్ గురించి మాట్లాడడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా గుజరాత్కి ఎన్నైతే నిధులు ఇస్తున్నామో, మీరు ఏవైతే నిధులు కోరుకుంటున్నారో దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మీరు భావిస్తున్నారు, కానీ గుజరాత్కి ఇచ్చేటువంటి నిధులే మీకు ఇప్పుడు ఇస్తే మీరు అనుకున్న దానికంటే తక్కువగా నిధులు ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మేము ఇస్తున్నటువంటి నిధుల కంటే కూడా మీరు తక్కువనే వస్తాయని కూడా నేను పొలిటికల్ కమెంట్స్ చేయనంటూ కూడా మధ్యలో మాట్లాడుతూ అటు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా అని కూడా అటు కోట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈ వేదిక పూర్తి స్థాయిలో ఇటు వేరే స్థాయిని కూడా నిలబెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది, వేరేగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక పొలిటికల్ హీట్ని నవ్వుతూనే పొలిటికల్ కామెంట్స్ని అయితే చేసుకున్నారు. అలాగే అటు మోడీ కూడా ఇక్కడ తెలంగాణకి ఇచ్చినటువంటి అంశాల గురించి కూడా ఏ విధంగా మీకు తెలంగాణకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన దానిపైన ఏ విధంగా ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి అన్ని వివరిస్తూనే లాస్ట్లో దీన్ని ఏం చేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ పరంగా ఏ విధంగా అయితే మీకు నిధులు రావాలో ఆ నిధులు ఖచ్చితంగా మీకు సెంట్రల్ నుంచి అందుతాయి, మీ అభివృద్ధిలో భాగంగా కావాలని మేము కూడా కోరుకుంటామని కూడా అటు రెండు కాన్వర్సేషన్ కూడా కనిపించిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ వేదిక కేవలం ఒక ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకే వేదిక అవుతున్నాయి అనుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా సీన్ అయితే మారిపోయిందని చెప్పొచ్చు. అటు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కమెంట్స్ దానికి కోట్ చేస్తూ, దానికి కమెంట్ చేస్తూ, అటు మోడీ మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ని రేపాయి. ఒక అవుట్ సైడ్ కార్యక్రమాలలో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అంత సీరియస్గా కానప్పటికీ కూడా ఒక కామెడీ సెన్స్లో ఒక చమత్కరిస్తూ కూడా ఇద్దరు నాయకులు మాట్లాడిన నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ని అలాగే ఒక చమత్కారాన్ని అయితే ఇక్కడ కలిగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మోడీ అయితే ఇక్కడ నుంచి బయలుదేరిన నేపథ్యంలో నెక్స్ట్ ఆ పరేడ్ గ్రౌండ్లో ఇంకే విధంగా మాట్లాడతాడు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కదా. ఎగ్జాక్ట్లీ అశోక్, నిన్న మోదీ ఎక్స్లోకి పోస్ట్ చేశారు, ఇప్పుడున్న కాంగ్రెస్ది అసమర్థ పాలన అన్నారు. కానీ ఇప్పుడు మనం ఈ వేదిక మీద చూస్తే ఇద్దరు, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ప్రధాని మోదీ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాక్ చూస్తే అభివృద్ధి గురించే మాట్లాడారు, నిధుల గురించే మాట్లాడారు. ఒక గుడ్ సైన్ గా భావించవచ్చా? నిన్న చేసిన ట్వీట్ చూస్తే కనుక పొలిటికల్ హీట్ కామెంట్స్ రూపంలో పెరిగిపోవాలి, కానీ అలా కనిపించలేదు. రైట్, ఆ పొలిటికల్ హీట్కి సంబంధించిన దానిపైన ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సెంట్రల్ నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ నాయకులు కావచ్చు, తమకు తోచిన విధంగా కావచ్చు తాము కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి వేదిక అది సరైనది కాదు. అంటే వేదిక ఏదైతే ఉందో దానికి కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణలో కొన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్న నేపథ్యంలో సీఎం కూడా అదే రేంజ్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినటువంటి మోడీకి అలాగే వికసిత్ భారత్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి అటు సెంట్రల్కి కూడా అటు గొప్పతనంగా చెప్తూనే తమకు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినటువంటి అభివృద్ధిని అప్పుడు ఏ విధంగా అయితే గుజరాత్కి సహకరించారని చెప్పడం పట్లనే ఏదైతే నిన్న కమెంట్ చేసినటువంటి మోడీ సెటరికల్గా మోడీ మాట్లాడినటువంటి దానికి ఒక కౌంటర్ కూడా ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలోనే ఒక సెటరికల్గా అయితే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు.